మతపరమైన హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి శరణార్థులుగా భారత్కి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించే సీఏఏ చట్టం కార్యాచరణలోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరినట్లయింది. ఈ చట్టంపై కొందరు వివాదాల ఆరోపణలు చేస్తుంటే అందుకు ఆస్కారం లేకుండా చట్టాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఏఏ చట్టంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుంటే మద్దతుగా కూడా అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటుంటే అవన్నీ కేవలం అపోహలని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ రిపబ్లిక్లుగా ఏర్పడిన తర్వాత ఆ రెండు దేశాల్లో మైనార్టీలపై దాడులు, అణచివేతలు పెరిగిపోవడంతో పాటు బలవంతపు మత మార్పిడులు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్థనా మందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ఇక ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో భారత్కు తరలివచ్చారు. ఇలా శరణార్థులుగా వస్తున్న ముస్లిమేతరులకు, ముఖ్యంగా హిందువులకు ఆశ్రయం భారత్ బాధ్యతగా తీసుకుంది. కాంగ్రెస్కు చెందిన నేతలు సైతం ఈ విషయాన్ని అనేకసార్లు అంగీకరించారు. 2003 డిసెంబర్ 18న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ ఈ శరణార్థులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. అలా భారత్లోకి వచ్చిన ముస్లిమేతరులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందివ్వాలని భారత ప్రభుత్వం భావించింది. పౌరసత్వ హక్కులు ఇవ్వడం ద్వారా వారి సాంస్కృతిక, భాష, సామాజిక గుర్తింపును కాపాడాలని నిర్ణయించింది. 3 పొరుగు దేశాలలో మతపరమైన హింస కారణంగా 31 డిసెంబర్ 2014 కంటే ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించేలా పౌరసత్వ సవరణ చట్టం 2019ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధృవీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ సవరణ నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సీఏఏ చట్టం 2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. ఇది కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలోని మైనార్టీ వర్గానికి చెందిన వారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్లో ఉంటున్న ముస్లింలు గాని, మరే పౌరులకు గాని ఎలాంటి సంబంధం లేదు. మతపరమైన హింసకు గురైన శరణార్థులకు ప్రాథమిక హక్కులను అందించడానికి, పునరావాసం, పౌరసత్వానికి చట్టపరమైన అడ్డంకులను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం అమలులో జాప్యం జరిగింది. సీఏఏ 2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్న వాళ్లకు, 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా 5 ఏళ్లకు తగ్గించారు. ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం 1955కు మోదీ సర్కార్ సవరణలు చేసింది. అయితే అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమల్లోకి తెచ్చి చూపారని అభినందించారు. పాక్, బంగ్లా, ఆఫ్ఘన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనార్టీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.